నేను ఇక్కడ ఈ ముంజికాయలు ఉంటాయి కదా, ఈ ముంజికాయలు తీసుకోవడానికి వస్తే ఈ ముంజికాయలు ముదిరిన ముంజికాయల్లో కర్రీ చేయొచ్చు అని చెప్పేసి తీసుకెళ్ళడానికి వచ్చాను. చూడండి చక్కగా క్యూట్గా ఉన్న ఒక కత్తితో భలే తీస్తున్నారు ఆయన. ఇక్కడ మంచి సమ్మర్లో ఇలాంటివి తినడం చాలా చేస్తుంది కదా. చూడండి ఇవి ముంజికాయలు అంటారు, కళ్ళు అనమాట. ముంజికాయలోంచి తీసిన కళ్ళు ఇవి. ఇవేమో లేతగా ఉన్నాయి తినడానికి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి ముదురు కళ్ళు అనమాట. అంటే మనం కర్రీ చేయడానికి ఇలా కొంచెం ముదిరినవి తీసుకోవాలి, ఓకేనా. అందుకని ముదిరింది ఒక కాయ దొరికింది, అందుకని ఈ 3 తీసుకున్నాము. ఇంట్లో తినడానికి సమ్మరు చలవ చేసే పదార్థాల్లో ఇది ఒకటి అనమాట. ముంజికాయలు అంటారు, ముంజికాయ కళ్ళు ఇవి, ఓకేనా. చూడండి క్లియర్గా ఇది ఇలా తీస్తారో మనం ఈ పైన ఈ పుట్టంతా ఒలుచుకొని తినాలన్నమాట, ఓకేనా. నేను కర్రీ చేసి చూపిస్తాను మీకు, చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఇలా తీసి ఇలా ఒలచాలన్నమాట. మనం ఈ పైన ఈ పొరంతా ఒలిచేయాలి. ఒలిచేస్తే చక్క నీట్గా వస్తుంది, దాన్ని మనం తినాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చలవ చేస్తుంది, చాలా మంచిది ఇది. తర్వాత మీకు ఒక టిప్ ఏంటంటే, ఈ ముంజికాయలు తిన్నప్పుడు కొంచెం ముదిరినవి కానీ మనం తిన్నామనుకోండి, కొంచెం పొట్ట నొప్పి వస్తుంది కదా. అంటే పిల్లలకి అలాంటి వాళ్ళకి చిన్నగా పొట్ట నొప్పి వచ్చినప్పుడు మనం కొంచెం ఆవకాయతో అన్నం వేసి పెట్టేస్తే వాళ్ళకి వెంటనే, లేకపోతే ఆవకాయ చట్నీ నాకించినా సరే పొట్ట నొప్పి తగ్గిపోద్ది. ఇండైజేషన్ ఉన్నప్పుడు ఈ ముంజికాయలు తినడం మంచిది. చక్కగా డైజెస్టివ్ సిస్టము చాలా హెల్తీగా తయారవుద్ది అన్నమాట. ఈ ముంజికాయలు ముదిరిని తింటేనేమో ఆవకాయ పచ్చడి తినాలి. చూసారా ఎలా ఉందో. డైజెషన్కి బాగుపడడానికేమో ముంజికాయలు తింటాము. ఒకవేళ ముంజికాయలు ముదిరిని తిన్నప్పుడు కడుపు నొప్పి వస్తేనేమో మనం ఏం చేస్తాం, ఈ ఆవకాయ పచ్చడి కొంచెం తింటే సరిపోద్ది. లేకపోతే చప్పరించిన పచ్చడి నోట్లో వేసుకొని చప్పరించినా సరే పొట్ట నొప్పి తగ్గిపోద్ది అన్నమాట. అది వీటి ఉపయోగాలు. అంటే ఇవి పెద్దల నుంచి, మా అమ్మమ్మ గారు వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకున్నవి. నా ముందు తరాలకి, అంటే మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి నేను ఫార్వర్డ్ చేయాలి కాబట్టి ఇలా చెప్తూ ఉంటాను అనమాట. నాకు తెలిసిన టిప్స్ అన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను. చూడండి ఇలా ఒలిచాను కదా, ఇలా ఉంటుంది ముంజికాయ కన్ను అంటే ఇలా ఉంటుంది. ఇలా తీసేసుకుని మనం మామూలుగా తినొచ్చు, ఓకేనా. ఒకటి ఏంటంటే చూడండి, ఇలా ఒలిచేటప్పుడు మనకి కొంచెం అది వాటర్ లాగా వస్తుంది, ఇలాగా వాటర్ లాగా వస్తుంది అనమాట. అంటే కారిపోయినాయిలేండి ఆల్రెడీ. ఈ మధ్యలో వాటర్ ఉంటుంది, ఆ వాటర్తో మనకి ఒంటి మీద చెగ్గడ్లు లేకపోతే వేడి పొక్కులు వస్తాయి కదా, వాటి మీద రాస్తే ఈ వాటర్ అవన్నీ కూడా అణిగిపోతాయి. గడ్డలు అవి వెయ్యు. ఒకవేళ వాటర్ లేదనుకోండి, దీన్ని కొంచెం మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని మనం సెగ్గడ్లు కానీ లేకపోతే వేడి పొక్కులు కానీ ఉన్నప్పుడు శరీరం మీద ఆ జ్యూసు మన సోప్ రాసినట్టు రాసుకుంటే చక్కగా తగ్గిపోతాయి అన్నమాట. స్మూత్గా తయారవుతుంది స్కిన్, ఓకేనా. ఇది ఒక టిప్పు. అంటే నేను పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్న టిప్స్లో ఇది ఒకటి అనమాట. చూడండి దీనిలో వస్తుందేమో చూస్తాను. ఇది ఓపెన్ అవ్వలేదు, అందుకని చూడండి. అంటే కొంచెం ముదిరినాయి కదా, అందుకని కొంచెమే వచ్చింది వాటరు. అలా మధ్యలో వాటర్ ఉంటుంది ముంజికాయల్లోనూ. ఆ వాటరు చాలా ఉపయోగం అన్నమాట. శరీరం మీద వచ్చిన ఏ రకాలైన పొక్కులు లేకపోతే గడ్డలు, వేడి సెగ్గగడ్డలు ఇలాంటి వాటన్నిటికీ కూడా అది బెస్ట్ మెడిసిన్గా ఉపయోగపడుతుంది.
మార్నింగ్ ప్రతిరోజు మనం స్టవ్ క్లీన్ చేసుకుంటాం కదా, స్టవ్ ఆన్ చేసే ముందు అప్పుడు నేను ఎలా చేస్తానన్నమాట. చాలాసార్లు అనుకున్నాను నేను చేసే పద్ధతి వీడియో పెడదామని, ఈరోజు పెడుతున్నాను. ఎందుకంటే ఇలాగా మనం అంట్లు తోమే సోప్ విమ్మో ఏదో ఉంటుంది కదా, దాంతో కాస్తంతా ఇలాగా తోమేసి టిష్యూతో కానీ లేదా ఏదైనా క్లాత్తో ముందు తుడిచేసి ఆ నెక్స్ట్ పొడి బట్టతో తుడిచేస్తే చాలా నీట్గా తయారవుతుంది. అయితే డైలీ ఇంకా వాటర్ వేసి తోమి కడిగి అది ఆరే వరకు మనం వంట చేయకుండా ఉండటం అంటే కష్టం కదా. నేను ఇలాగే చేస్తాను ఎప్పుడూ కూడా. ఇప్పుడు సోప్తో క్లీన్ చేసింది ఇదంతా కూడా నేను ఫస్ట్ టిష్యూ పెట్టి ఆ సోప్ వాటర్ అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. చేసేసి దాని తర్వాత మళ్ళీ పొడి బట్టతో స్టవ్ అంతా క్లీన్ చేస్తానన్నమాట. అప్పుడు చాలా నీట్గా తయారవుతుంది. ఎంత క్లీన్ అవుతుందో, ఎందుకంటే మనం వాటర్ వేసి తోమి కడిగిన దానికంటే కూడా చాలా నీట్గా ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనకు వంట చేసుకోవడానికి వీలుగా తయారైపోద్ది. ఆల్రెడీ ప్రతి మంత్లీ ఒకసారి అయితే కంపల్సరీ మనం డీప్ క్లీనింగ్ చేసుకుంటాము. కానీ డైలీ మార్నింగ్ స్టవ్ క్లీన్ చేయకుండా మనం స్టవ్ ఆన్ చేసుకోం కాబట్టి ఇలా చేస్తాను నేను. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఇది బాగుంది అయితే బాగుంది, లేదంటే బాగాలేదంటే బాగాలేదని కూడా కామెంట్ చేస్తారా మరి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ సమ్మర్లో మాత్రమే దొరికే వాటితో చేస్తున్నాను. చూడండి, ఇవి ముంజలు అంటారు, తాటి ముంజలు. ఓకేనా? ఇవి నాకు అంటే లేతవి అయితే బాగుండదు కూరకి, కాబట్టి కొంచెం ముద్ద నెయ్యి తీసుకోవాలి. ముంజలు, ఒక్క ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, వీటిని పేస్ట్ చేయాలి. వీటిని గొలుచుకుని చిన్నగా కట్ చేసి పెడతాను. ఓకే, ఇంకా దానిలోకి ఇంపార్టెంట్ ఏంటంటే 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ గుమ్మడి విత్తనాలు, పుచ్చ విత్తనాలు, తర్వాత ఇవి ఏమంటాము వాటర్ మిలాన్ విత్తనాలు అన్నమాట. దోస విత్తనాలు, పుచ్చ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు. తర్వాత మనం నువ్వులు వేసుకోవచ్చు, ఇంకా జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కానీ జీడిపప్పు లేదు, బాదం పప్పు ఉంది కానీ సరే ఇవన్నీ ఉన్నాయి కదా అని నేను ఏవైనా మనకి డ్రై సీడ్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు అన్నమాట. ఇది కొబ్బరి పొడి ఉంది, ఇది 1 స్పూన్ వేస్తాను. ఓకేనా? ఇది ఈ ప్రొసీజరు. అయితే ఫస్ట్ వీటిని అంటే మనం తీసి పెట్టుకున్న వీటిని ఒలిచి జాగ్రత్తగా ముక్కలు కట్ చేసి క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఓకే, తర్వాత వీటిని కూడా వేయించేసి తర్వాత పౌడర్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? పేస్ట్ కానీ పౌడర్ కానీ ఎలాగైనా పర్వాలేదు. ఫస్ట్ వీటిని వేయించేసి మనం రెడీ చేసుకుంటే చల్లారే లోపు మనం ఈ ప్రాసెస్ చూద్దాం. ఓకే, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసిన 2 నిమిషాలకే మిగతా ఈ సీడ్స్ వేసుకుందాం. ఓకేనా? దోస విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, పుచ్చ విత్తనాలు, ఇవి మనం సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి, కిరాణా షాపుల్లో అయినా దొరుకుతాయి. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి కూడా సరిపెట్టుకోవచ్చు. లేదంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఎలాగైనా మొత్తానికి డ్రై సీడ్స్ 2-3 రకాలు వేసుకొని వాటిని వేయించుకుని చక్కగా పేస్ట్ చేసుకుంటే కర్రీ గ్రేవీ బాగా వస్తుంది.
పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మిగతా వేసుకుందాం. తర్వాత ఈ 3 రకాలు కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం రంగు మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి మాడిపోయేలాగా అయితే వేయించుకోకూడదు. సరే, ఇంతవరకు వేగినవి నేను ఏం చేస్తానంటే వీటిని ఈ వేడికి అవి ఇంకా కొంచెం వేగుతాయి కాబట్టి నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి దానిలో మనం కొబ్బరి ముక్కలున్నా వేసుకోవచ్చు. నేను కొబ్బరి పొడి ఉంది వేస్తున్నాను కొద్దిగా. వేసి వీటిని ఇలా వదిలేస్తే కొంతసేపటికి ఏమవుద్దంటే ఇవి కొంచెం ఆ పాన్ వేడికి వేగేసి ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత ఈ మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుందాం. ఈలోపు నేను వీటిని క్లీన్ చేసి కట్ చేసి పెడతాను. ఇప్పుడు మనం కొంచెం తాల్సీలో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి ఆల్రెడీ ఇందాక వేడైందే కాబట్టి ఉల్లిపాయలు వేయించుకుందాం. ఇది చల్లారే వరకు మనం వేయించేద్దాం. చల్లారిన తర్వాత దీనిలో మిక్సీ పట్టుకుని ఆ తర్వాత ప్రొసీజర్ చూద్దాం. ఓకేనా? లోపు అల్లం వెల్లుల్లి చూడండి, ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై సీడ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుని పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అనేది చల్లారుతుంది. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా మూడింటిని మిక్సీ పట్టుకుందాం, క్రష్ చేద్దాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్సీ పెడుతున్నాను. చిన్నగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పూర్తిగా పేస్ట్లా కాకుండా చూడండి, ఇలాగ కలిసిచ్చుకుంటూ క్రష్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ కాగిపోయిన ఆయిలే కాబట్టి వేసేస్తాను.
సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. కూడా ముంజికాయ మసాలా కర్రీ ఏంటి అని ఆశ్చర్యపోయాను, కానీ టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం పసుపు ముందు వేసుకుందాం, ఉప్పు, పసుపు, కారం, ఇది ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం పైన పొట్టు వలిచి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న ముంజికాయ ముక్కలు వేసేద్దాం. వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మిక్సీ చేసి పెట్టుకున్న డ్రై సీడ్స్ పేస్ట్ వేసేద్దాం. అది పూర్తిగా పేస్ట్లా కాకుండా కొంచెం పలుకు పలుకుగా ఉండేలాగా మిక్సీ పెట్టాలన్నమాట. దీనిలో ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో వచ్చే ఈ తాటి ముంజల కర్రీ ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు దీనిలో వాటర్ వేస్తున్నాను. నేను మిక్సీ జారు కడిగిన వాటర్ కూడా వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటాను. ఎప్పుడు కూడా గ్రేవీ కర్రీ చేసేటప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మునిగే వరకు వేస్తే సరిపోద్ది. వాటర్ అంతకంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం వేసేసి మూత పెట్టేసుకుని ఎగిరే వరకు ఉడికించుకుందాం. చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు చూస్తేనే బాగుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. అది ఆయిల్ అలా తేలే వరకు మనం ఉడికించుకుని అప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మీకు కర్రీ చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది. స్మెల్ ఉప్పు చూసాను, టేస్ట్ చాలా బాగుంది. అది తాటి ముంజల మసాలా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇది తిని చూస్తే ఈ సీజన్లో చాలాసార్లు వండుకోవడానికి ట్రై చేస్తాం మనం. నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇవి వచ్చిన రోజులు వీలైనంత వరకు తీసుకొద్దామని చెప్పేసి రప్పించాం అని ఫిక్స్ అయిపోయాను. చాలా బాగుంది కర్రీ. ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో పక్కన రైస్ అవుతుంది. అయిన వెంటనే ఇంకా డిన్నర్ చేసేయాలి. హలో, చూడండి, రాత్రి పడ్డ వర్షాలకి ఇది క్రిస్మస్ ట్రీ పడిపోయింది. తర్వాత ఇక్కడ తమలపాకు చాలా గుబురుగా పెరిగిన పాదు కూడా పడిపోయింది. ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా గుబురుగా పెరిగింది తమలపాకు చెట్టు. అది కూడా కొంచెం
వాడిపోయింది అనమాట, నీళ్ళు ఎక్కువైపోయి. చూడండి, ఇది క్రిస్మస్ ట్రీ అంటాం కదా, అది కూడా పడిపోయింది. సెట్ చేయాలి.